ఒకసారి ఇలా రండమ్మా. నిహారిక ఆంటీ పిలుస్తుంది. ఎందుకో ఏంటో చూద్దాం పద. ఇదిగో బంగారం, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనని నాకు కొంచెం భయంగా ఉంది. అవసరమైతే జైలుకు పోయి అక్కడ చిప్ప కొడుతుందాం. అంతేకాని ఈ ఇంట్లో అక్షయ్ వలన మనకి అడుక్కు తినే బ్రతుకొద్దు. ఏంటి పెద్దమ్మా? మీకు పాలు కలిపాను. చింటూ తీసుకో. తాగండి. నువ్వు నా కోసం పాలు కలిపావా? శౌర్య చింటూలకు ఎటూ ఇవ్వాలి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నీకివ్వకపోతే మీ నాన్నమ్మ నా మీద అంతెత్తున లెగుస్తుందని నీకు కలిపాను. తాగండి. అమ్మాయి ఉంటుంది. హలో అక్షయ, ఏం చేస్తున్నావమ్మా? నేను చింటూ ఆడుకుంటున్నామమ్మా. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూడా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనెక్కడున్నా నా ఆలోచనంతా నీ దగ్గరే ఉంటుంది. బయలుదేరుతున్నావా? ఇంకా లేదమ్మా, మరికొంచెం టైం పడుతుంది. నేనొచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా, కంగారేం లేదు, నిదానంగా రా. సరే అమ్మా. బావేం చేస్తున్నాడు? ఇదిగో తాగమ్మా.